హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. ఆలూ ఫ్రైని ఎప్పుడూలా కాకుండా ఇలా కొంచెం పోపు వేసి ఫ్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతటిని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో పావు కేజీ బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాలు ఆలూని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలూ బాగా ఫ్రై అయ్యిందండి. మనం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాం కాబట్టి ఆలూ తొందరగానే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని చిన్న మంట పెట్టుకొని ఆలూని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. ఎప్పుడూ చేసుకునే ఫ్రైలా కాకుండా ఇలా పోపు వేసుకుని ఒకసారి ఆలూని ఫ్రై చేసి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.